అందరికీ నమస్కారం అండి. ఈరోజు పంతులు, రెడ్డి ఫన్నీ జోక్స్‌లో భాగంగా అసలు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో గాని, కాశ్మీర్‌లో గాని హిందువులు ఏ విధంగా చేశారనే విషయం మాత్రం ప్రపంచానికి తెలుసు. అసలు ఏపీలో హిందువులు, రెడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఏ విధంగా మోసం చేస్తున్నారో. అయితే పరిస్థితి ఏందంటే, రెడ్లని మోసం చేయడానికి, రెడ్లని పేదవాళ్ళగా మార్చడానికి, రెడ్లని ఇరికించడానికి రెడ్లనే వాడుతున్నారు. అంటే ఒక ప్రాంతం రెడ్లను మోసం చేయడానికి, ఇంకొక ప్రాంతం రెడ్లని ఏ విధంగా ఉపయోగించి హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు. హిందూ మతం నుంచి ఇతర మతాలు లేకపోయినటువంటి వాళ్ళని గానీ, వాళ్ళతో చేతులు కలిపి గానీ, రాజకీయాల కారణంగా ఈ విధంగా చేస్తున్నారు. ఒక కుటుంబాన్ని దెబ్బతీసుకుంటూ ఒక్కొక్క వ్యక్తిని మోసం చేస్తే 10 మంది భయపడి ఇతర మతాల్లోకొస్తారనే దురుద్దేశంతో చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జరిగిన సంఘటన చూడండి. ఒక ఉమ్మడి కుటుంబం ఉంటే, ఆ ఉమ్మడి కుటుంబం భూములన్నీ ఆ గ్రామ పెద్ద, ఆ కుటుంబ పెద్ద పేరుతో ఉంటే, ఆ కుటుంబ పెద్ద ఎవరి పేరుతో అయితే 4, 5 పేర్లతో పెట్టుకొని ఈ విధంగా రికార్డు సృష్టిస్తే నమ్మకంతో. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు గానీ ఒకరికొకరు ఈ పొలాలన్నీ అలా అంటే భార్య తరపు వారి తరపున పేర్లు ఎక్కించుకొని, ఆ భార్య తరపున వారికి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అసలు అన్నదమ్ముల పిల్లల బలం తగ్గిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముల మీద గొడవలు పెట్టి, కేసులేసి, కోర్టుల చుట్టూ తిరిగి పేదవాళ్ళుగా మార్చేసేవాళ్ళే హిందూ మతం మీద ద్వేషం పెంచే విధంగా రెడ్డిని తయారు చేస్తున్నారు. జరిగిన సంఘటనలే కథలుగా చెప్తున్నాను. ఒక గ్రామంలో ఒక రెడ్డి రైతుంటే, ఆ రెడ్డి రైతుకి ఒక స్త్రీని ఉపయోగించి, ఆ రెడ్డి కొన్న స్థలాన్ని ఉపయోగించడంలో కోర్టుల చుట్టూ తిప్పి, కేసులేసి 18 సంవత్సరాలు చేసి చిన్నాభిన్నం చేశారు ఆ కుటుంబం. అంటే 18 అంటే న్యాయం కావాలంటే జీవితం బలి. అంటే త స మామూలుగా ఎంక్వైరీ చేసి నిజమా కాదని విచారణ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ ఉద్యోగే నీకు మత వ్యతిరేకంగా మారిపోతున్నాడు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నిధుల దగ్గరకొచ్చిన తర్వాత ఒక 6 నెలలు మామూలుగా ఒక వ్యక్తి అందరి నిధులు ఎందుకు ఖర్చు పెట్టకపోతే ఉద్యోగం చేయలేడు. ఈ రెడ్లకి పరిస్థితి ఏందంటే, రెడ్లు ఎక్కడో అప్పు చెప్పు తెచ్చి సంస్థలు తిరిగి పనులు చేస్తే ఒక 6 నెలలు ఆ బిల్లులు రావు. మళ్ళీ 6 నెలలు తిరిగిన తర్వాత ఈ బిల్లు ఇచ్చి, ఈ బిల్లు ఇచ్చామని చెప్తున్నారు. ఈ తిరిగిన బిల్లులు అయిపోయింది ఇంకంతే. ఆ బిల్లు కాగితాలు ఉండవు. మామూలుగా అందరూ జిరాక్స్ తీసుకోరు. అంటే రెడ్లని ఆర్థికంగా దెబ్బతీస్తున్న దశాబ్దాలుగా జరుగుతున్న సంఘటన. ఒక్కొక్క ఆఫీస్‌కి పోండి. రెడ్లు మోసం చేస్తున్న తీరు చూడండి. ఒక్కొక్క గ్రామానికి పోండి. ఆ గ్రామంలో కేసులు, గొడవలు, కుట్రలు అంటే పొలాలను ఒకరి పొలాలు ఒకరు మార్చేసి, అంటే పురాతనమైన అనుంచు భూములు కాబట్టి, ఏ విధంగా రెడ్లు మోసం చేసి ఇతర మతాలకి పంపాలని అంటే ఒక్కొక్క మతాన్ని నేను రెడ్డి కులస్తును కాబట్టే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ కులాన్ని గురించి మీరు ఆలోచించండి. భూములు అనేటువంటివి ఒకరి పేరుతో ఉన్నప్పుడు, ఆ భూములు అందరికి దక్కకుండా ఒక వ్యక్తినో, ఒక కుటుంబాన్నో లేదు ఒక కుటుంబంలో ఒక తండ్రికి నలుగురు పిల్లలుంటే, ఇంకొక తండ్రికి ఒకరిద్దరు ఉంటే, ఈ విధంగా ఒకరికొకరు గొడవలు పెట్టి బలమాధారంగా పట్టాలిచ్చేది ఎక్కడైనా ఉందా? చట్టం అనేది లేదు. భూముల దగ్గర నుంచి తీసుకుంటే భూముల్ని బలం ప్రకారం మామూలుగా చట్ట ప్రకారం ఏదైనా జరగద్ది. బలమాధారంగా నియామకాలు, బలమాధారంగా పదోన్నతులు, బలమాధారంగా న్యాయము, బలమాధారంగా కేసుల అమలు, బలమాధారంగా తీర్పులు. ఇక్కడ ఎక్కడన్నా ఉందండి బలమాధారంగా పెట్టిన ఖర్చులివ్వడం. అంటే పలుకుబడి ఉంటే దాకా నిధులు కూడా ఇవ్వరు. పలుకుబడి ఉంటే తప్ప కేసులు కూడా ఇవ్వరు. పనులు కూడా తగ్గవు. బలం లేకపోతే ఎన్ని పనులైనా చేయాలి. అంటే ఒక ప్రాంతం రెడ్డిని మోసం చేసేయడానికి, అన్యాయం చేయడానికి, ఆర్థికంగా దెబ్బతిని ఇంకో ప్రాంతాన్ని రెడ్డిని తీసుకొచ్చి, ఈ రెడ్డి ఇతర కులాలను ఉపయోగించి ఏ విధంగా తప్పుడు సమాచారం, తప్పుడు వివరాలతో మనిషిని మానసికంగా, శారీరకంగా హింసించి చంపుతున్నారో. మనిషిని అక్కడ డైరెక్ట్ చంపుతారు. ఏపీలో హిందూ రెడ్డిని మానసికంగా, శారీరకంగా దశాబ్దాల పాటు ఏ విధంగా హింసించి మానసికంగా చంపుతున్నారో గాని చూస్తే ఇంత జరుగుతుందా ఏపీలో అనుకున్నా. అవునండి. ఏపీలో ఒక్కొక్క సమస్య లేకపోదాం, ఒక్కొక్క మత సమస్య లేకపోదాం, ఒక్కొక్క గ్రామం లేకపోదాం, ఒక్కొక్క ఉమ్మడి కుటుంబం లేకపోదాం. రాజకీయాల కారణంగా రెడ్లకే రాజకీయాలు ఇంకెవరికి లేవండి. అయితే ఈ రెడ్లని మోసం చేసి ఇప్పుడు తప్పుడు సమాచారం మొన్న ఒకటి చెప్పాను. తలలో ఎంట్రుకలు ఉన్నాయంటే అడిగాడు వ్యక్తికి బాగానే ఉంది. ఎంట్రుకలు ఉన్న తర్వాత అడిగిన తర్వాత అడిగినోడు లెక్కేయడు. సమాధానం చెప్పేవాడు లక్ష అంటాడు. అప్పుడు అడిగినోడు ఈ తలలో ఎంట్రుకలు అంటాడు. తెలివైనోడైతే అవతల 2,00,000 అంటాడు. అప్పుడు అడిగినోడే లెక్కేసుకోవాలి. అడిగినోడు తెలివి తక్కువవాడు అనుకో, ఈడంటాడు తలలో ఎంట్రుకలు అప్పుడు ఎవరు లెక్కేయాలి? అడిగినోడే లెక్కేసుకోవాలి. అవతలోడు తెలివి కలవాడు. అవతలోడు తెలివి తక్కువైతే నాకు తెలియదు అంటాడు.
ఆ విధంగా మోసం చేస్తున్నారు. ఇప్పుడు అసలు రెడ్లు మోసం ఎలా చేస్తున్నారో ఒక్కొక్క అంశం గాని తీసుకుంటే, ఆడపిల్లల్ని ఉద్యోగాల రీత్యా బట్టలు తీసుకొచ్చి చంపేసి, నింద వేసి, ఈ విధంగా అందరిని సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. పురుషుల్ని పట్నం తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేయించుకొని, ఈ రెడ్డిని మోసం చేయడానికి మరో రెడ్డిని, మరో ప్రాంతపు రెడ్డిని ఉపయోగించుకొని, ఈ విధంగా ఆర్థికంగా దోపిడీ చేసి, తప్పుడు సమాచారం, తప్పుడు వివరాలు ఈ విధంగా మానసికంగా హెచ్చించి, సంతకాల ఫోర్జరీ విధంగా ఏం లేదు ఆఫీసులో పనులు చేయించుకునే విధానం చూడండి. ఉద్యోగరీత్యా రెడ్లు ఉద్యోగంలో కానీ, ఉద్యోగంలో రెడ్లని ఎలా వాడుకొని మోసం చేస్తున్నారో, దానికి రెడ్లు సపోర్ట్ తీసుకుంటూ ఎలా రెడ్లు తీసుకుంటున్నారో, రాజకీయ పొలిటికల్ ఎలా ఉపయోగించుకున్నారో, ప్రతి అంచె రెడ్లకు జరిగే అన్యాయంగాని విచారిస్తే, హిందూ మతాన్ని దెబ్బతీయడానికి వెనక పక్క నుంచి ఎవరో బలమైన వ్యక్తులు ఉన్నారు. అది పొలిటికల్ లీడర్లు అయితే కావచ్చు. అంటే న్యాయం అనేది అంత తేలిగ్గా లేదు. న్యాయం అనేది దశాబ్దాలు పడుతుంది. సంవత్సరాలు పడుతుంది. ఒకళ్ళు దశాబ్దాల వరకు కౌంటర్లు సక్రమంగా వేయడం లేదు. అవతలోళ్ళకి అంటే ఆడ కౌంటర్ వేసే విధానం కూడా వేరు. ఇప్పుడు కొన్ని తీర్పులు కూడా పరిశీలించండి. ఒకే స్థానం ఇప్పుడు నాన్ సెలక్షన్ ఉద్యోగాల్లోనే చేరిన తర్వాత ఒక్కొక్కడికి ఒక్కొక్క న్యాయం ఎందుకు? ఒక్కొక్కడికి ఒక్కొక్క జీతం ఎందుకు? అంటే వెనక చేరినోడికి ముందు ఎక్కువ జీతం ఎట్టొస్తుంది? ముందు చేరినోడికి తక్కువ జీతం ఎట్టొస్తుంది? వెనక చేరినోడికి ఏమి ఇవ్వకుండా వెనక చేరినోడికి ఏమి ఇవ్వకుండా ముందు చేరినోడు పైకి ఎలా పోయాడు? ఈ విధంగా వాళ్ళు హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇది ఏ ఒక్కడు కొంత రాజకీయ కారణాలు కాదు. దేశం హిందూ మతాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రని నేను చెప్తున్నా. రాజకీయాలైతే ఇలా జరగవు. రాజకీయ కోణంలో వీళ్ళు హిందూ మతాన్ని ద్వేషం పెంచుకుని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వచ్చి హిందువులుగా చలామణవుతూ హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు. హిందువుల్ని మోసం చేస్తున్నారు. హిందువుల్ని అడిగిన వాళ్ళు ఆపేషన్లు ఉద్యోగస్వామ్య వ్యవస్థలు ఆపేషన్లు అడ్డం పెట్టుకొని హిందూ మతాన్ని దెబ్బతీయాలని కుట్ర కూడలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వచ్చి మోసం చేస్తున్నారని ఇంతకుముందు మత ప్రచారకులు ఏ విధంగా చేస్తున్నారు. హిందూ వ్యతిరేకులు హిందూ మతాన్ని దెబ్బతీయడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి హిందువులు మోసం చేస్తున్నారు. ఆ హిందువులు మోసం చేసే క్రమంలో ఒక చిన్నరెడ్డిని మోసం చేయడానికి పెద్దరెడ్డిని అంటుపెట్టుకొని పెద్దరెడ్డి చేతి దగ్గర వెనకాల చేరి మోసం చేస్తున్నారు. అవి మాత్రం ఖచ్చితంగా ఇది కుట్రకోణమే. ఇందులో జరుగుతున్న అన్యాయాలు ఎక్కడెక్కడ జరుగుతుందో హిందూ రెడ్లకు ఎక్కడెక్కడ అన్యాయం విచారించకపోతే మాత్రం అన్ని కులాలకు డ్యామేజ్ అవుతుందని తెలియజేస్తూ, పంతులు గారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని హిందువులు మోసం చేస్తున్నారు. రెడ్డి గారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని హిందువులు పేదవాళ్ళుగా చేస్తున్నారు. కోర్టులకు పోతే న్యాయం జరిగేదో దశాబ్దాలు బట్టి ఒకటి కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఉన్న భూములు బాగొట్టుకున్నారు. మంచిపారంపుర భూములు ఒకరి పేరుతో ఒకరు మార్చేసి హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రతి కులం ఆలోచించండి హిందూ సోదరులారా అని చెప్పేసి పంతులకు చెప్తే పంతులు అంటున్నాడు, నా మామ అదేం లేదు పంతులు గారు మీరు అనుకుంటున్నారు మీకు వ్యతిరేకంగా ఉద్యమం ఎలా వచ్చింది? మీరు నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం వచ్చింది. ఈ విధంగా ప్రారంభంలోనే హిందువులు జరుగుతున్న హిందువులు మోసం చేస్తున్న తీరు, హిందువులకి రక్షణ కల్పించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రతి కులానికి ప్రమాదం వస్తుందని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హిందూ రెడ్లకు జరుగుతున్న అన్యాయానికి ఈరోజు రెడ్లకి అన్యాయం జరుగుతాయి, రేపు ఇంకొక కులానికి అన్యాయం. ఇంతకుముందు బ్రాహ్మణులకు అన్యాయం చేసి ఉద్యమం చేసి వాళ్ళు ఏ విధంగా జరిగిందో మీకు తెలిసి 1939 ఉద్యమం కానీ చూస్తే ముందు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది. ఇప్పుడు రెడ్లు మోసం చేసి నానా హింసపెడుతున్నారు. అంటే వాళ్ళు మోసం చేసే క్రమం వేరు. ఈ విధంగా నిధుల ఆధారంగా, భూముల ఆధారంగా, మామూలుగా స్త్రీల ఉద్యోగాలకు తీసుకొచ్చి కుటుంబాన్ని మానసికంగా హింసలు నెట్టేసి న్యాయం ఉండదు. న్యాయం లేకుండా చేసి విచారణ లేకుండా చేసి తప్పుడు సమాచారం బయటకు ప్రచారం చేసి ఈ విధంగా ఒక్కొక్క అంచెం రెడ్లకు జరుగుతున్న అన్యాయాలను కానీ విచారిస్తే మీకు మొత్తం వాస్తవాలు తెలుస్తాయి. రెడ్లకు జరుగుతున్న అన్యాయాలు అసలు ఎలా మోసం చేస్తున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు విచారణ కమిటీ వేస్తే కానీ ఈ హిందూ రెడ్లను మోసం చేసే తీరు తెలియదు. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని కానీ తీసుకొని రెడ్లను అన్యాయం చేయడం, రెడ్లని ఎలా ఉపయోగిస్తున్నారు, రెడ్లను అన్యాయం ఒక ప్రాంత రెడ్లు అన్యాయం చేయడం, మరో ప్రాంత రెడ్లు ఎలా ఉపయోగించుకున్నారు, ఇది చూస్తే హిందూ మత వ్యతిరేకులు ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నారని తెలియజేస్తున్నాను. ఈ పంతులు గారు మీరు మీలాగా మా మీద కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. కాబట్టి హిందూ మతాన్ని దెబ్బతీయాలని మీరు పంతులు కూడా కుట్ర పడుతున్నారు, రెడ్లు కుట్ర పడుతున్నారు, ఇతర మతాల వారితో చేతులు కలుపుతున్నారు. కాబట్టి నిజమా కాదా తెలియాలంటే అన్యాయం జరిగిన ప్రతి రైతుని, ప్రతి ఆడబిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఉద్యోగిని విచారించండి. ఏమేమి జరుగుతుంది, ఎలా అన్యాయం జరుగుతుందో ప్రతి రెడ్డిని కానీ విచారిస్తే ఉద్యోగస్వామ్య వ్యవస్థలో కానీ పల్లెల్లో రాజకీయ అన్నదమ్ముల మధ్య గొడవలు తీరుతూ కానీ చూస్తే రెవెన్యూ వ్యవస్థలో భూములను ఒకరి భూములు ఒకరు మార్చేసి ఏ విధంగా గొడవలు పెడుతున్నారు తీసే హిందూ మతాన్ని దెబ్బతీయడానికి హిందూ రెడ్లను టార్గెట్ చేశారనేది మాత్రం నేను చెప్పగలను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.